అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామమున శుభములు కలుగును గాక. ప్రతి దినము ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. 147వ కీర్తన 5వ చరణాన్ని చదువుకుందాము. మన ప్రభువు గొప్పవాడు, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, ఈ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి మధ్యాహ్న కాల సమయాన్ని దానముగా ఇచ్చావు దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలు ప్రభువా నీ వాక్యాన్ని వినాలని ఎదురు చూస్తూ ఉన్నారు, ఆశపడుతూ ఉన్నారు. ఆశపడే ప్రాణమును తృప్తిపరచేవాడు నీవు మాత్రమే గనుక తండ్రి, నీ వాక్యములో శక్తి ఉన్నది, నీ వాక్యములో బలము ఉన్నది, నీ వాక్యములో ప్రభావం ఉన్నది. ఎట్టి కార్యమైనా చేయగల సామర్థ్యం కలిగినటువంటి నీ యొక్క వాక్కును ప్రభువా మాకు వినిపించండి దేవా. మా హృదయాలను కట్టండి ప్రభువా. నాయనా, ఇదిగో తండ్రి, నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి. అశాంతిలో ఉన్న వారికి నాయన శాంతిని దయచేసి వాక్కుతో బలపరచి మాతో మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక, ఆమేన్. 147వ కీర్తన 5వ చరణములో రాయబడినటువంటి మాట, మన ప్రభువు గొప్పవాడు, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మనము సేవిస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు. మనము చెప్పొచ్చు, గొప్పగా చెప్పొచ్చు. ఈ గొప్పవాడైనటువంటి దేవుని గురించి మనము గొప్పగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఆ మాట ఈ మాట, ఆ మాట ఈ మాట గొప్పలు చెప్పడం కాదు, కానీ మన దేవుడు నిజముగా గొప్పవాడు గనుక ఆయన గొప్పతనము మనము చెప్పాలంటే ముందు ఆయన గొప్పతనం ఏంటో మనకు తెలియాలి కదా. తెలియాలంటే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఆయన గొప్పతనం ఏమిటో ఒక్కొక్కటిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. వింటే ఆయన గొప్పతనాన్ని మనము చాటింపు వేసేవారం అవుతాము. ఖచ్చితముగా మన యేసు యొక్క గొప్పతనాన్ని, లేదా మనము సేవిస్తున్న దేవుడి యొక్క గొప్పతనాన్ని మనము తెలుసుకుంటే ఇతరులకు మనము చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే 48వ కీర్తన 1వ చరణాన్ని మనం చదువుకుందాము. 48:1. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. పరిశుద్ధ పట్టణమందు యెహోవా గొప్పవాడు అని ఇక్కడ రాయబడింది. మరొక వచనము చూపిస్తున్నాను. 135వ కీర్తన 5వ చరణాన్ని మనం గమనించినట్లయితే అన్ని కీర్తనల గ్రంథంలోనే కనబడుతూ ఉన్నాయి. 135:5. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు అదండి సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. అవును, ఆయన గొప్పవాడు, ఖచ్చితముగా గొప్పవాడే. ఈ 3 వచనాలు మనం గమనించినట్లయితే కనుక మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, అధిక శక్తి కలిగిన వాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. జ్ఞానములో ఆయనే గొప్పవాడు, శక్తిలో ఆయనే గొప్పవాడు. ఎలాంటి శక్తి కలిగిన వాడంటే అధిక శక్తి కలిగిన వాడు, శక్తి సంపన్నం కలిగిన వాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అందుకనే బలవంతుడైన దేవుడు అని ఆయనకు పేరు. మన దేవుడు గొప్పవాడు. ఇంకా చెప్పాలి అంటే కనుక పరిశుద్ధ పట్టణమందు యెహోవా గొప్పవాడు, బహు కీర్తనీయుడు ఆయనే. అలాగే లాస్ట్లో మనం చదివినటువంటి వాక్యం చూస్తే సమస్త దేవతల కంటే గొప్పవాడు ఆయనే, ప్రథముడు ఆయనే, అధికుడు ఆయనే, గనుడు ఆయనే, గొప్పవాడు ఆయనే, జ్ఞానములో గొప్పవాడు ఆయనే, మనలను ఆదరించడంలో గొప్పవాడు ఆయనే, మనకు ఏదైనా ఇవ్వాలి అంటే ఇవ్వడంలో గొప్పవాడు ఆయనే, ప్రేమించడంలో గొప్పవాడు ఆయనే, కరుణించడంలో గొప్పవాడు ఆయనే, కీర్తించడములో ఆయనకు ఘనత, మహిమ, ప్రభావములు చెందే అంత గొప్పవాడుగా ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, మరి ఆయన గురించి మనం మాట్లాడుతూ ఉంటే మనం అనవలసినటువంటి మాట ఏమిటంటే, అవును మన ప్రభువు గొప్పవాడు,
అవును, మన ప్రభువు గొప్పవాడే, ఎస్ అని చెప్పవలసిందే, తప్పదు. ఇక దేవునికి మహిమ కలుగును గాక. అన్నిటికంటే ఆయనే గొప్పవాడుగా, సమస్తమునకు మించిన గొప్పవాడు ఆయనే, సమస్త దేవతల కంటే గొప్పవాడు ఆయన. గొప్పవాడు అని మాట పలకటము కాదు, కానీ ఆయన గొప్పతనాన్ని మనము తెలుసుకుని ఆ గొప్పతనాన్ని మనము ఇతరులకు చెప్పవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలంటే ఆయన ఎంత గొప్పవాడంటే, మన కొరకు, ఒక మాటలో చెప్పాలంటే, ఘోర పాపములో ఉన్నటువంటి మనము, లేదా ఘోర పాపములో చేరినటువంటి మనలను రక్షించడానికి సమస్త వైభవాన్ని విడిచిపెట్టి సమీపింపరాని తేజస్సులో అమరుడుగా ఉన్నటువంటి దేవుడు మనందరి కొరకు మనలను రక్షించడానికి, మనల్ని పరలోక రాజ్యములోనికి తీసుకుని పోవడానికి, మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి, మనల్ని ఆయన రక్తములో కడిగివేయడానికి, అర్హత లేనటువంటి మనకు అర్హత ఇవ్వడానికి ఆయన సమస్తమును కూడా విడిచిపెట్టుకుని రిక్తుడుగా మారిపోయి, సమస్తాన్ని కూడా కోల్పోయి, అన్నిటినీ కూడా విడిచిపెట్టి మన కొరకు ఈ లోకానికి రావడం చూసారా, అదే ఆయన గొప్పతనం. పాపిని కూడా ఆయన ప్రేమించేవాడై ఉన్నాడు. పాపిని ప్రేమిస్తాడు, పాపిలో ఉన్నటువంటి పాపాన్ని ద్వేషిస్తాడు ఆయన. ఎట్టి పాపినైనా, ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమిస్తాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ధీరుడుగా దీనత్వములో దీన మనస్సును వస్త్రముగా ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది ఆయన గొప్పతనము. మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడండి, అధికముగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమకు మితి లేదు. ప్రేమించడములో ఆయన కన్నా గొప్పవాడు లేడు. చూచుటలో ఆయన కన్నా గొప్పవాడు లేడు. కరుణించడంలో ఆయన కన్నా గొప్పవాడు లేడు. ఆదరించడంలో ఆయన కన్నా గొప్పవాడు లేదు. మనం వర్ణించలేము. ఆయన గొప్పతనం గురించి చెప్పాలంటే మాటలే లేవు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట చదువుకుందాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఇది ఎందుకు చెప్తున్నామంటే, ఆయన దీనుడుగా తగ్గించుకొని వచ్చాడు. మరి మనం ఎలాగ ఉండాలంటే, ఆయన బలిష్టమైన చేతి కింద మనము దీన మనస్కులై ఉండాలి. మనము తగ్గాలి, ఆయన హెచ్చాలి. ఇది మన ఫార్ములా. బాప్తిస్మిచ్చే యోహాను చెప్పే మాట అదే. నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి. ఎందుకంటే ఆయన గొప్పవాడై ఉన్నాడు. మరి ఆయన గొప్పతనం ఏమిటో మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో నుండి 12వ అధ్యాయంలో 3 అద్భుతమైనటువంటి గొప్ప విషయాలు ఆయన గురించి రాయబడ్డాయి. మనకు సమయము తక్కువ కనుక ఈ 3 విషయాలు మనం వివరించే ప్రయత్నం చేసుకుందాం. ఆయన గొప్పతనం చాలా అద్భుతం. వాక్యపరముగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 12:6. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మీతో చెప్పుచున్నాను. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. అవును, దేవాలయము గొప్పదా? యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవారా అంటే యేసుక్రీస్తు ప్రభువారే గొప్పవాడు. ఎలాగా? దాన్ని కూడా మనం గమనించాలి. దేవాలయము గొప్పదా? యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవారా అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారే గొప్పవారు. అందుకనే దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ఆయనే చెబుతున్నారు ఈ మాట. ఎందుకు అంటే కనుక, మరి క్రీస్తు పూర్వము 957వ సంవత్సరములో మొట్టమొదటిగా మందిరము కట్టబడింది. ఎవరు కట్టారు అంటే కనుక, కట్టాలన్నటువంటి ఆలోచన దేవుడు దావీదుకి ఇస్తే, దావీదు ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు కదా, దావీదు నీకు వచ్చిన ఆలోచన గొప్పది, చాలా మంచిది. ఎందుకంటే మందిరం అంటే దావీదుకి చాలా పిచ్చి. మందిరంలోనే ఉండాలనేటువంటి ఆశపడేటువంటి ప్రాణం అది దావీదుది. మరి అలాంటి దావీదు ప్రయత్నం చేస్తూ మందిరం కట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు అన్న మాట ఏమిటంటే, దావీదు నీ చేతులు రక్తసిక్తమయ్యాయి కనుక మందిరము కట్టాలంటే నీ ఆలోచన గొప్పది, కాబట్టి మందిరము కట్టేటటువంటి పని నీ కుమారుడైనటువంటి సొలొమోను చేస్తాడు, సొలొమోను చేత నేను కట్టిస్తాను మందిరం అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. క్రీస్తు పూర్వం 957వ సంవత్సరములో మందిరము సొలొమోను గారి ద్వారా కట్టబడింది. ఇది మొదటి దేవాలయముగా పిలువబడింది. అద్భుతమైనటువంటి కట్టడది. 3 అంతస్తులో కట్టినటువంటి దేవాలయం అది. చాలా చక్కని నిర్మాణము. దానిలో బంగారం వాడారు. అద్భుతమైనటువంటి నిర్మాణముగా అది పిలువబడింది. ఉపకరణాలన్నీ కూడా చాలా చక్కని రీతిలో సొలొమోను చేయించడము, కట్టడము, దేవదారుమ్రానును వాడడం కూడా జరిగింది. అలా ఉన్నతమైనటువంటి దేవాలయంలో ఆరాధనలు కూడా చాలా చక్కగా జరిగాయి. దాదాపుగా క్రీస్తు పూర్వము 586వ సంవత్సరములో
ఆ దేవాలయం కూల్చబడింది. ఎలా కూల్చబడింది అంటే కనుక బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు వచ్చి దాని మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి బంగారమును ఉపకరణలన్నీ కూడా పట్టుకు వెళ్ళిపోయి దాన్ని కూల్చడం జరిగింది. తరువాత క్రీస్తుపూర్వం 515వ సంవత్సరంలో మరలా సెకండ్ టెంపుల్ కట్టడం జరిగింది. జెరుబ్బయలు నాయకత్వములో ఈ యొక్క టెంపుల్ అక్కడ మరలా ఎజ్రా నెహెమ్యా కాలములో అది మరలా దాన్ని కట్టడం జరిగింది. ఆ తరువాత మనం గమనించినట్లయితే కనుక ఆ కట్టినటువంటి ఆ టెంపుల్ని క్రీస్తు పూర్వము 20వ శతాబ్దములో, క్రీస్తు శకము 20లో అనగా అప్పటికి ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి 20 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు హేరోదు అనేటటువంటి ఆ రాజు ఆ యొక్క దేవాలయాన్ని 46 సంవత్సరాలు దాన్ని బాగు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. తరువాత మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన పరమునకు చేరిన తర్వాత క్రీస్తు శకము 70వ సంవత్సరములో రోమా చక్రవర్తిగా ఉన్నటువంటి టైటస్ అనేటువంటి వ్యక్తి మరి ఆ యొక్క దేవాలయాన్ని కూల్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు లేదు అక్కడ దేవాలయం, కూల్చబడింది. ఈ విధముగా ఉన్నటువంటి మందిరము గురించి దేవుడు అంటున్న మాట, యేసుప్రభువు అంటున్న మాట ఏమిటంటే, మందిరము కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, మందిరము కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడనేటువంటి విషయాన్ని అక్కడ ప్రభువు ఎందుకు చెబుతూ ఉన్నాడు అంటే, మందిరము దేవుని కొరక, దేవుడే మందిరము కొరక అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. మందిరమే దేవుని కొరకు. మందిరము నిర్మించిన తర్వాత దేవుని ఆత్మ లేదా దేవుడు దానిలోనికి రాకపోతే అది మందిరం ఎలా అవుతుంది? నువ్వు మందిరాన్ని ఎంత అందముగా నిర్మించినా కానీ, మందిరము వైభవముగా దానికి టైల్స్ వేసి అన్నీ వేసి పెయింట్స్ వేసి చక్కగా దాన్ని చాలా చక్కగా నిర్మించినా కానీ దేవుని ఆత్మ దానిలోనికి రాకపోతే అది మందిరం అనబడదు. కాబట్టి మందిరము ముఖ్యమా, దేవుడు ముఖ్యమా అంటే దేవుడే ముఖ్యము. మందిరమే దేవుని కొరకుగా మనము గమనించాలి. మందిరము కొరకే దేవుడా, మందిరము దేవుని కొరకు అనే విషయాన్ని మనం గమనించాలి. మందిరమే దేవుని కొరకు కట్టబడిందనే విషయాన్ని మనం గమనించాలి. అందుకనే మరి యేసుక్రీస్తు ప్రభువు అన్న మాట ఏమిటంటే, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అవును, ఆయన గొప్పవాడే. దేవాలయము కంటే గొప్పవాడు ఆయన. ఎబ్రీ పత్రిక 9:11 కూడా అద్భుతమైన మాట కనబడుతుంది. హస్తకృతమైనటువంటి వాటి గురించినటువంటి మాట. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. 9:11. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తము ఒక్కసారే దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. చదవబడినటువంటి లేఖన భాగం మనం గమనించినట్లయితే కనుక హస్తకృతము కానటువంటి దేవాలయము గురించినటువంటి మాట చెబుతూ ఉన్నారు. అవును, హస్తకృతము కానటువంటి దేవాలయం ఎవరు నిర్మిస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారే నిర్మిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే కనుక మన శరీరమును, మన దేహమును ఆయన దేవాలయముగా మార్చివేస్తూ ఉన్నాడు. ఈ మందిరము శాశ్వతమైనటువంటి మందిరము, ఇది ఎల్లకాలం ఉండేటటువంటి మందిరము. ఈ మందిరము అనగా మనమే దేవుని మందిరమై ఉన్నాము. ఇది మందిరముగా రూపొందించడానికి ఆయన ఎంతగానో కష్టపడ్డారు. ఆయన రక్తము చేత దీన్ని అభిషేకించాడు. ఆయన రక్తముతో దీన్ని కడిగేశాడు. మనలో ఉన్నటువంటి లోపాలు, పాపాలు, శాపాలు, దోషాలు అన్నీ పోవాలంటే క్రీస్తు రక్తము ప్రోక్షింపబడాలి. అలా ప్రోక్షించడానికి ఆయన శిలువ యజ్ఞయాగము చేశాడు. అలా ప్రోక్షించి మనందరినీ కూడా ఆత్మీయ మందిరాలుగా మలిచేశాడు. అప్పుడు ఇక భౌతిక మందిరంతో పని లేదు. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మీయ మందిరాన్ని నిలబెట్టేశాడు ఆయన. మనమందరము కూడా మందిరాలముగా కట్టబడ్డాము. దీనికి ఆయన ఎంతగానో శ్రమించాడు. కాబట్టి దేవాలయము గొప్పదా, ఈయన గొప్పవాడా అంటే యేసుక్రీస్తు ప్రభువాడే గొప్పవాడు. అందుకనే మందిరము కంటే గొప్పవాడు, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అనేటువంటి మాట మనము గమనించాలి. మందిరము దేవుని కొరకు, మందిరమే దేవుని కొరకు అనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఎంత అందంగా కట్టేసుకున్నా కానీ దానిలోనికి ఆయన రాకపోతే అది మందిరం అనిపించుకోదండి. కాబట్టి ముందుగా చెప్తున్న మాట ఏమిటంటే ఈ మందిరాలలో ఆయన ఉండాలి, ఈ మందిరములో ఆయన నిలయమై ఉండాలి. ఈ మందిరం ఆయనకు నిలయమై ఉంటే కనుక అది శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదం.
ఇక రెండవదిగా మనం గమనిస్తే మన దేవుడు దేనిలో గొప్పవాడంటే యోనా కంటే గొప్పవాడని రాయబడింది. చూద్దాం ఆ మాట. మత్తయి సువార్త 12:41, అదే అధ్యాయంలో ఉన్నది మాట. 12:41. నీనెవే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున. నినెవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినెవే వారు తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అవును, యేసుక్రీస్తు ప్రభువారు యోనా కంటే గొప్పవాడు. ఎందులో గొప్పవాడు, ఎలా గొప్పవాడు అంటే కనుక యోనా అనేటటువంటి ఈ వ్యక్తి ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా పనిచేశాడు. యోనా అనేటటువంటి ఈ వ్యక్తి నినెవే అనేటువంటి పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. మీ అందరికీ తెలుసు, యోనా గ్రంథంలోనికి మనం వెళ్ళినట్లయితే కనుక యోనా గ్రంథము చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము. దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే నినెవే అనేటువంటి మహాపట్టణానికి వెళ్ళాలి యోనా. నినెవే పట్టణము చెడిపోయింది, నినెవే పట్టణము పాపములోనికి వెళ్ళిపోయింది, ఆ పట్టణాన్ని నేను తీసేద్దాం అనుకుంటున్నాను, కనుక నీవు వెళ్ళి ఈ మాటలు వారికి ప్రకటించని చెబితే ఈ పెద్ద మనిషి యోనా గారు ఏం చేశారంటే నినెవేకు వెళ్లకుండా తర్షీషునకు వెళ్ళిపోయినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథములో. నినెవే అనేటువంటి పట్టణము, ఈ పట్టణము నుంచి దాదాపుగా 500 మైళ్ళ దూరం ఉంటే ఈయన వెళ్ళినటువంటి పట్టణము మనం గమనించినట్లయితే 2500 మైళ్ళు దూరం వెళ్ళిపోయినట్టుగా ఓడ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే మొత్తానికి దేవుడు సముద్రములో అలజడలు రప్పించారు. అంత మాత్రమే కాదు, తుఫాను వచ్చింది, ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు యోనా అన్నమాట ఏమిటంటే నన్ను ఎత్తి సముద్రంలో పడవేసేయండి అంటే ఆ ఓడలో ఉన్నటువంటి వారు ఏం చేశారంటే ఎత్తి సముద్రంలో పడేస్తారు. అప్పుడు యోనా గారిని చేప మింగింది. ఇదంతా మనకి తెలిసిన చరిత్రే. ఈరోజు మన అంశం అది కాదు. యోనా కంటే యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఏ విషయంలో గొప్పవాడు అన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. మొత్తానికి చేప మింగింది, పెద్ద తిమింగలము ఆయన్ని పట్టుకుంది. ఆ చేప కడుపులో తిమింగల కడుపులో ఆయన 3 దినాలు ఉన్నట్టుగా, 3 దినాలు ఉపవాసం చేసినట్టుగా, దేవుని సహవాసంలో ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆ తర్వాత తీసుకొచ్చి ఒడ్డు మీద చేప ఆయన కక్కేసింది. అప్పుడు మరి దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో యోనా నినెవేకు వెళ్ళు, ప్రకటన చేయి, మీ పరిస్థితి బాగోలేదు, మిమ్మల్ని నేను తుడిచేద్దాం అనుకుంటున్నాను, మీకు శిక్ష రాబోతూ ఉందని చెప్పమంటే అప్పుడు యోనా ప్రకటన చేయడానికి వెళ్ళాడండి. ఆ నినెవే పట్టణము 40 దినాలు ప్రయాణం చేయాలి. అలాంటి పట్టణము ఆయన మరి ఒకే ఒక రౌండ్ వేసాడు మొత్తానికి నినెవే పట్టణము. ఆయన చెప్పినటువంటి ప్రసంగం కూడా మరి 3వ అధ్యాయము 4వ వచనము. యోనా పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినెవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, ఇక నినెవే పట్టణము 40 దినాలకు నాశనం అయిపోతుందని ప్రకటన చేయగా నినెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి చాలండి. ఈయన ప్రకటన ఏమిటంటే కనుక ఇక మీ పని అయిపోతుంది, 40 దినాల్లో మీ పట్టణము నాశనం అయిపోతుందని చెప్పుకుంటా వెళ్ళిపోయాడంటండి. ఈయన ప్రసంగము మరి ఎబ్రీ భాషలో చూసినట్లయితే కనుక 5 పదాల ప్రసంగం అంటండి. 5 పదాల ప్రసంగము. మీ పట్టణము నాశనం అయిపోతుంది, 40 దినాల్లో దేవుడు నాశనం చేసేస్తాడని చెప్పుకుంటా వెళ్ళిపోయాడండి. ఒక దిన ప్రయాణం చేశాడంతే మొత్తానికి. కానీ ఆ ఒక్క దిన ప్రయాణములో వారందరూ కూడా మార్పు పొందుకున్నారండి. వారందరూ కూడా పశ్చాత్తాపడిపోయారు. రాజు మొదలుకొని పనివారు వరకు ఒకటే నిర్ణయం తీసుకున్నారు, ఇదిగో మేము ఉపవాసం ఉంటాము, మా దోషాలను ఒప్పుకుంటాము అని మొత్తానికి బట్టలు చింపుకున్నారు, బూడిదలో కూర్చున్నారు, కన్నీరు కార్చారు. పశువులకు గడ్డి మానేశారు, పశువులు కూడా ఉపవాసం పెట్టేశారు. రాజుగారు ఉపవాసం ఉన్నారు, పనివారు ఉపవాసం ఉన్నారు, రాజు మొదలు పనివారు వరకు అందరూ బూడిదలో కూర్చున్నారు. ఏక కంఠముతో ఒకటే నాదము, మమ్మలను క్షమించు, మా తప్పులను మన్నించు ప్రాధేయపడ్డారు. దేవుడు ఆయన నిర్ణయాన్ని కూడా మార్చేసుకున్నారు. యోనా ప్రకటన చేయగా నినెవే పట్టణం అంతా కూడా మారిపోయింది. ఒక పట్టణం మాత్రమే మారింది యోనా ప్రకటన చేస్తే. కానీ యేసుక్రీస్తు ప్రభువారైతే సర్వ మానవాళిని అనగా ఈ భూమి మీద అనగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి రక్షణను అందించడానికి ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. నినెవే అనేటువంటి ఒక పట్టణానికి మాత్రమే యోనా వెళ్ళాడు, ప్రకటన చేశాడు, వారిని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. కానీ సమస్త మానవాళి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సువార్త చేయడానికి ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని పెట్టాడు. యోనా ప్రాణాన్ని పెట్టలా, ఈయన ప్రాణాన్ని పెట్టాడు. అంత మాత్రమే కదా, రక్తాన్ని చిందించాడు. అవును, యోనా గొప్పవాడా, యేసు ప్రభు గొప్పవాడు అంటే యేసు ప్రభువే గొప్పవాడు. దేవాలయం గొప్పదా, యేసయ్య గొప్పవాడు అంటే యేసయ్యే గొప్పవాడు చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప దేవుడు. గొప్ప దేవుడిని కలిగి ఉన్నటువంటి మనము గొప్పవారమై ఉన్నాము. ఇది ప్రకటన.
దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుని గురించి మనం గొప్పగా చెప్పొచ్చు. ఎందుకు అంటే కనుక ఆయన ఎన్ని మేలులు చేస్తున్నాడు, ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నాడు. వాక్యమైనటువంటి దేవుని జనాంగమా, సాక్ష్యం చెప్పకుండా ఎంతకాలం ఉంటావు నీవు? నీ సాక్ష్యాన్ని పంచు దేవునికి. సాక్షిగా మారాలి. మనము క్రీస్తు యొక్క సాక్షి శిష్యులుగా మిగిలిపోవాలి. అద్భుతాలు జరిగిస్తాడు. అద్భుతము జరిగిన తర్వాత సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడిపోతారు, సాక్ష్యం చెప్పడానికి భయపడిపోతారు. సాక్ష్యం చెప్తే అయ్యో ఎవరో ఏదో అనుకుంటారు అని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు సాక్ష్యం చెప్పు, నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు దేవుడు. నువ్వు సాక్ష్యం చెప్పకుండా ఎంతకాలం దాచిపెడతావు? నీ సాక్ష్యం ద్వారా కొంతమంది రక్షణలోకి వస్తారు. నీ సాక్ష్యం ద్వారా కొంతమంది బాగుపరచబడతారు. నీ సాక్ష్యం ద్వారా ప్రభు నమ్ముకుంటారు. కాబట్టి నీ సాక్ష్యమే చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యము. చెప్పు, ఆ సాక్ష్యాన్ని పంచు. దేవుని గొప్పతనాన్ని ప్రచురింపు చేయి. ఇక్కడ మన దేవుడు గొప్పవాడు. యేసుక్రీస్తు ప్రభువారు యోనా కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు, మూడవదిగా సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పారండి. మత్తయి సువార్త 12:42. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అవును, సొలొమోను కంటే గొప్పవాడినా. అవును, సొలొమోను దేనిలో గొప్పవాడంటే ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ జ్ఞానము ఎవరికి ఉంది అంటే గనక అతని జ్ఞానానికి మించిన జ్ఞానము లేకుండా దేవుడు ఆశీర్వదించాడు. సొలొమోనుకి వచ్చిన దర్శనములో సొలొమోను అడిగాడు దేవుణ్ణి, ఏం కావాలయ్యా అని అడిగితే, నాకు జ్ఞానము కావాలయ్యా, నీ ప్రజలను పరిపాలించే జ్ఞానము దయచేయని అడిగితే దేవుడు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆయనకి ఇచ్చాడండి. ఇదిగో ఈ తరములో నీకన్నా అధిక జ్ఞాని ఉండడు అని దీవించాడు సొలొమోను. దేవునికి స్తోత్రం. అందుకనే పరమజ్ఞానిగా పిలువబడ్డాడు, పరమార్థ జ్ఞానిగా పిలువబడ్డాడు. సొలొమోను గొప్పవాడుగా ఉన్నాడు. వైభవంలో గొప్పవాడు సొలొమోను, క్రియలలో గొప్పవాడు సొలొమోను. ఈమె గురించి శేబాదేశపు రాణి చెప్తున్నటువంటి మాటలు మనం గమనిస్తే మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనము చక్కగా ఉన్నటువంటి మాట. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం. రాజుతో ఇట్లనెను, నీ కార్యములు గూర్చి అంటే సొలొమోను యొక్క కార్యములు గొప్పవి. రైట్. 2, జ్ఞానమును గూర్చి అంటే జ్ఞానములో గొప్పవాడు సొలొమోను. నా దేశమందు నేను వినిన మాట నిజమే. దేవునికి స్తోత్రం. అలాగే మనం చదువుకుంటా వస్తే ఆయన భాగ్యములో కూడా గొప్పవాడేనండి. భాగ్యవంతుడు ఆయన. క్రియలలో గొప్పవాడు, జ్ఞానములో గొప్పవాడు, భాగ్యములో గొప్పవాడు. ఇవన్నీ కలగలిపినవాడు సొలొమోను. మరి సొలొమోను కంటే యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడు అంటే అవును, గొప్పవాడే. సొలొమోను జ్ఞానములో గొప్పవాడు, అవును. కానీ ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు అంటే కనుక జ్ఞానాధారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే కదా. జ్ఞానము గుప్తమై ఉన్నది ఆయన దగ్గర. జ్ఞానాధారము ఆయనే జ్ఞానమై ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని కొంత సొలొమోనుకి ఇచ్చాడంతే. కాబట్టి సొలొమోను గొప్పవాడా, యేసుప్రభు గొప్పవాడంటే యేసుప్రభువే గొప్పవాడు. అలాగే క్రియలలో ఎవరు గొప్ప అంటే కనుక సొలొమోను కార్యాలు కొంతమట్టుకే ఈ భూలోకములో, కానీ సృష్టి కార్యము చేసింది యేసుక్రీస్తు ప్రభువారే. ఈ సృష్టిని కలిగించింది ఆయనే. ఆయన లేకుండా ఏది కలగ. సొలొమోను సృష్టి కార్యం చేయలా. ఇశ్రాయేలీయుల నుండి విమోచన కొరకు మరి ఆయన అద్భుతాలు జరిగించాడు. సొలొమోను ఏం జరిగించాడు? కాబట్టి గమనించాలి, మన యేసుక్రీస్తు ప్రభువారు కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. సృష్టి కార్యం విషయంలో, విమోచన కార్యం విషయంలో, అలాగే మనకిస్తున్న పరలోక రాజ్యపు కార్యం విషయంలో సొలొమోను కంటే యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవారు. భాగ్యములో గమనించినట్లయితే కనుక అవును, పరలోక జ్ఞానము, భూలోక జ్ఞానము, పాతాళ జ్ఞానం ఇవన్నీ కలగలిపి ఉన్నాయి. పైనుంచి వచ్చిన జ్ఞానము యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. అంటే జ్ఞానములో కూడా ఆయనే గొప్పవారై ఉన్నారు, కార్యాల్లో ఆయనే గొప్పవారై ఉన్నారు. మరి భాగ్యము కొస్తలోకి, మరి భాగ్యము గురించి వస్తే కనుక మరి ఆయన ధనవంతుడై ఉండి మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడు ఆయన రాయబడింది. పరలోక వైభవాన్ని మాతో విడిచిపెట్టాడు. భాగ్యములో ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు మనం గమనించినట్లయితే 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. దేవాలయము కంటే గొప్పవాడు ఆయన, యోనా కంటే గొప్పవాడు ఆయన, సొలొమోను కంటే గొప్పవాడు ఆయన. ఆయన గొప్పతనము చాలా గొప్పది. మరి అట్టి గొప్ప దేవుని యొక్క గొప్ప దీవెనలు మనం అందరం కూడా
నిండుగా మెండుగా పొందుకుందుము గాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. చెప్పబడినటువంటి వాక్యము ద్వారా రావాల్సిన దీవులు సమృద్ధిగా నీ బిడ్డలకు అనుగ్రహించుమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత. దేవుని నామ స్తోత్రం. అందరికీ మరణాత. మరి దేవుడు ఈ కుమార్తె విషయంలో అద్భుతమైనటువంటి కార్యం చేయడం జరిగింది. వీళ్ళ మనవరాలికి గర్భఫలం కోసం సాళ్ళు అంశం పెట్టుకున్నారు. దేవుడు చక్కని గర్భఫలం ఇచ్చారు. తర్వాత అమ్మాయి కావాలని అడగడం జరిగింది. 8వ నెల వరకు కూడా చాలా బాగానే ఉంది. 8వ నెల వస్తులోకి ఉమ్మనీరు తక్కువగా ఉందనేటువంటి వార్త మరి వీళ్ళు అందుకున్నారు. అప్పుడు చాలా బాధపడ్డారు. మరలా నాకు ఫోన్ చేశారు, మరలా షాలకు వచ్చారు, మరలా ప్రార్థన చేయించుకున్నారు. దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు ఉమ్మనీరును అందించడము, అలాగే మరి చక్కని కోరుకున్న రీతిగానే అమ్మాయిని కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తల్లి అలాగే పాప ఇద్దరు కూడా చాలా క్షేమంగా ఉన్నారు. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరణాత మహిమస్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము. అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరతలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషము. అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేస్తున్న సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే, దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్ట అన్నీ విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవా పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ యొక్క ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే, కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు. మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఆశ అయితే మాకుంది, కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా, మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతుంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, స్వయంగా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.